లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు 5% పెంచుతుంటారు. లోకసభ ఎన్నికల వల్ల ధరల పెంపు ఈసారి తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారుల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ NHAIను ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఇప్పుడు చివరి విడత పోలింగ్ కూడా ముగియడంతో టోల్ ఛార్జీల పెంపునకు అనుమతిస్తూ NHAI ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఎక్కువగా రాకపోకలు సాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు దగ్గర టోల్ ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి టోల్ ఛార్జ్ ₹5 పెరగక ఇరువైపులు కలిపి ₹10, బస్సులు, ట్రక్కులు ఒకవైపునకు ₹25, రెండు వైపుల ప్రయాణానికి ₹35, భారీ సరకు రవాణా వాహనానికి ఒకవైపు ప్రయాణానికి ₹35, రెండు వైపులు కలిపి ₹50 వరకు టోల్ ఛార్జీలు పెంచారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు 25% రాయితీ లభిస్తుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్ 330 నుంచి 340కి పెరిగింది. అయితే ఈ పెంచిన ఛార్జీలు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై దాదాపు 855 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. రహదారుల మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా టోల్ ఛార్జీలు NHAI పెంచుతూ వస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కారు, వ్యాన్, జీపు, లైట్ మోటార్ వాహనాలతో వెళ్లాలంటే పతంగి, కొర్లపాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాలో మొత్తంగా ఒకవైపు అయితే ₹335, రెండు వైపులు అయితే ₹500 టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.